శ్రీ వీరభద్రస్వామి జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. గత జాతర సమయంలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూడాలని వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కావాల్సిన సామాగ్రి సిబ్బందిని ముందుగానే రెడీ చేసుకోవాలి. సిబ్బంది మొత్తం జాతర రోజులంతా 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆఫీసర్స్ ఐ థింక్ ఇంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ జరిగిన జాతరది. బట్ అయినప్పటికీ ఈసారి ఇంకా అరేంజ్మెంట్స్ మంచిగా చేసుకొని జాతర కండక్ట్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి జాతరకు వచ్చే పబ్లిక్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం అరేంజ్మెంట్స్ అనేది టేకప్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఆర్డీఓ గారు కలెక్టరేట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రొసీడింగ్స్ ఒకటి ఈరోజు మీటింగ్ది డ్యూటీ ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ ఒకటి ఇష్యూ చేయండి. సెకండ్ 3 షిఫ్ట్స్లో ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి హూ విల్ బి ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మనం జనరల్గా గణేష్ నిమజ్జనం అప్పుడు కానీ ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఉంటారు అనేది డ్యూటీస్ వేస్తాం అలాంగ్ విత్ ది డెసిగ్నేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్. సో అది కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈఓ గారు మీరు కింద లెవెల్ సిబ్బంది వాళ్ళ ఫోన్ నంబర్స్తో పాటు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఆ టేబుల్ చేసి ఇవ్వండి. సో దట్ ఎవరికి ఫోన్ చేసుకోవాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనేది క్లారిటీ ఉంటుంది.